ముఖ్యంగా ఈ రైతులందరూ మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఈ మధ్యకాలం నుంచి అమరావతిలో ఏదో జరగబోతుంది. అమరావతిని అసలు చంద్రబాబు నాయుడు గారు లైట్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎవ్వరు వచ్చినా అసలు అమరావతిని ఏమీ చేయలేరు. అనుకుంటుంది ఒకటి, జరుగుతున్నది ఒకటి. 14-19 మధ్య ఏం జరిగిందో ఇప్పుడు 24 and 29 మధ్య అదే జరిగేలాంటి భయాలు ఉన్నాయి. ఇలాంటి భయాలని ఒక్కొక్కటిగా సన్నసన్నగా అదే అమరావతి రైతులతో ఇదే పాదయాత్రలు చేసి ఇదే ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన రైతులతో ఇలాంటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలాగా మరి ఒక వర్గం పనిచేస్తుందా, లేదంటే రైతులే వారికి ఏమైనా బాధ ఉండి పనిచేస్తున్నారో తెలియదు. ప్రధానంగా వీళ్ళంతా చెబుతున్న ఒక అంశం ఏంటంటే వీళ్ళ కోపానికి కారణం ఏంటి అంటే, ఒకటి సిఆర్డీఏ అధికారులు వెళ్ళినప్పుడు కనీసం కూర్చోమని కూడా చెప్పరు. భూమి ఇచ్చి రాష్ట్రం కోసం త్యాగం చేసిన మాకు, భూమి ఇచ్చిన మాకు సిఆర్డీఏ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కాస్తో కూస్తో గౌరవం ఇస్తే బాగుంటుంది అనేది వాళ్ళు ప్రధానంగా అడుగుతున్న ప్రశ్న. దాని పట్ల కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ అధికారులను కూడా కాస్త మందలించినట్టుగా తెలుస్తుంది. ఈ రైతులు అంటే అందరూ రైతులే, రైతుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పీఠం అనేది ఇవ్వాలి. రైతుని రెస్పెక్ట్ లేకుండా చూడడం అనేది అసలు నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను, అది ఎవరు కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతులు. ఇలాంటి చోట అలాంటి రైతుని బాధ పెట్టడమే కాకుండా ఇంత దానం చేసిన, ఇంత సాక్రిఫైస్ చేసి కన్న తల్లి లాంటి భూమిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు భూముల్ని. అలాంటి భూముల్ని తీసుకువెళ్ళి ఈరోజు ఏం జరుగుతుందో కూడా గ్యారంటీ లేని చోట అది రైతులకి తీసుకువెళ్ళి ప్రభుత్వం చేతిలో పెట్టారు అంటేనే నిజంగానే వాళ్ళు త్యాగధనులు, త్యాగమూర్తులు. ఎవ్వరూ చేయలేనంత సాహసం, త్యాగం అమరావతి రైతులు చేశారు. ఇది ప్రపంచంలో హిస్టరీ, ఇది కాదనలేని సత్యం.